ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ విస్తరణలో మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. త్వరలోనే ఇద్దరు మంత్రులకు ఉద్వాసన పలికేసి మరో ఇద్దరు నేతలకు అవకాశం ఇస్తారని చెబుతున్నారు. ఇందులో మెగా బ్రదర్ నాగబాబుకు ఒక బెర్త్ కన్ఫర్మ్ అయింది. మరో టీడీపీ నేతకు మంత్రి పదవిపై చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. కానీ ఆ నేత మాత్రం తనకు మంత్రి పదవి వద్దని అంటున్నారు. ఎవరైనా మంత్రి పదవి ఇస్తారంటే ఎగిరి గంతేస్తారు. కానీ విచిత్రంగా ఆ నేత మంత్రి పదవి ఎందుకు వద్దని చెబుతున్నారు? ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ ఏర్పడి దాదాపు 6 నెలలు దాటింది. చంద్రబాబు ప్రభుత్వంలో 3 పార్టీల నేతలకు మంత్రి పదవులు దక్కాయి. ఇప్పుడు మరో 2 నేతలకు మంత్రి పదవులు దక్కుతాయని చెప్తున్నారు. ఇందులో జనసేన పార్టీ నుంచి మెగా బ్రదర్ నాగబాబు కూడా ఛాన్స్ ఇవ్వబోతున్నారు. అయితే నాగబాబుతో పాటు ఏపీ టీడీపీ అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు కూడా మంత్రివర్గంలో తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇదే టైంలో పనిచేయని కొందరు మంత్రులపైన వేటుపడే ఛాన్స్ ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఏపీ కేబినెట్ లో సీఎం చంద్రబాబుతో కలిపి మొత్తం 24 మంది మంత్రులున్నారు. మరో ఒక్కరికి సీఎం చంద్రబాబు అవకాశం కల్పించే ఛాన్స్ ఉంది. ఆ ఒక్క మంత్రి పదవి కోసం చాలా మంది లీడర్లు పోటీ పడ్డారు. కానీ ఊహించిన రీతిలో మెగా బ్రదర్ కు మంత్రి పదవి దక్కింది. నాగబాబు ఎమ్మెల్సీ అవగానే మంత్రిగా ప్రమాణం చేస్తారని స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇక పల్లా శ్రీనివాసరావు 2014లో తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. గాజువాక నుంచి పోటీ చేసిన పల్లా వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డిపై ఘన విజయం సాధించారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ సర్కారుకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఇక 6 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక నుంచి మరోసారి భారీ విజయం సాధించారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో పల్లా శ్రీనివాసరావే అత్యధిక మెజార్టీతో గెలుపొంది రికార్డు సృష్టించారు. దాంతో సీఎం చంద్రబాబు పల్లాకు ఊహించని రీతిలో ఏపీ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. అప్పట్లోనే పల్లాను తన కేబినెట్ లోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబు భావించినా వీలు కాలేదు. దాంతో ఇప్పుడు పల్లాకు లైన్ క్లియర్ అయింది. కానీ తాజాగా పల్లా శ్రీనివాసరావు తనకు మంత్రి పదవి వద్దని చెప్పడం సొంత పార్టీ లీడర్లనే షాక్ కు గురి చేసిందని చెప్తున్నారు. తాజాగా మంత్రివర్గం నుంచి మంత్రుల తొలగింపుపై పల్లా శ్రీనివాసరావు స్పందించారు. తనకు మంత్రి పదవి కంటే ఏపీ టీడీపీ అధ్యక్ష పదవే ఎక్కువని కామెంట్స్ చేశారు. తాను ఈ పదవిలోనే ఎక్కువ సంతోషంగా ఉన్నట్టు ప్రకటించారు. తనకు రాష్ట్ర అధ్యక్ష పదవే చాలని అంటున్నారు. ప్రస్తుత మంత్రివర్గంలో ఉన్న మంత్రులను ఎవరిని తొలగించే ఛాన్స్ లేదని అన్నారు. మంత్రులుగా ఉన్న వారిని తీసేయాలి అంటే వారు అసమర్థులుగా భావించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అందరూ అద్భుతంగా పనిచేస్తున్నారు. కాబట్టి ఎవరిని మంత్రివర్గం నుంచి తొలగించే అవకాశం లేదని అన్నారు. ఎవరైనా నేతను తప్పించి తనకు మంత్రివర్గంలో చోటు కల్పించాల్సి వస్తే ఆ పదవి తనకు అవసరమే లేదని చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే కేబినెట్ లో ఉన్న ఒక్క ఖాళీని మెగా బ్రదర్ నాగబాబుతో భర్తీ చేసి అంతటితో సరిపెడతారా అనే దానిపై త్వరలోనే ఓ క్లారిటీ రానుందని తెలుగు తమ్ముళ్లు చెప్తున్నారు.